నమస్తే దోస్తులు అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరందరూ కాశ్మోరా సిరీస్ని వేరే లెవెల్లో హిట్ చేసిర్రు. అందుకని చెప్పేసి పండగ సందర్భంగా కాశ్మోరా ఫుల్ మూవీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మొత్తం చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ సిరీస్లు చాలా మంచి మంచి సిరీస్లు పట్టుకొస్తున్నా. నెక్స్ట్ సిరీస్ అయితే మాత్రము శ్వేతనాగు అని వస్తుంది. మీ అందరికీ శ్వేతనాగు సిరీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి శ్వేతనాగు సిరీస్ కావాలని, ఓకేనా? ఇప్పుడైతే ఫాస్ట్గా వీడియో అయితే చూసేయండి. ఈ ఆత్మలు నా చెల్లి శరీరం నుంచి వెళ్ళిపోయాయి అనుకుని సంతోషపడ్డాం, కానీ అవి వెళ్ళిపోయాక నా చెల్లి చాలా మానసిక శోభ అనుభవించింది. చివరికి మాకు బాధను మిగిల్చి ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. ఈ ఊర్లో ఉంటే నా చెల్లి జ్ఞాపకాలే గుర్తు వస్తూ మా అమ్మ ఆరోగ్యం కూడా ఎక్కడ క్షీణిస్తుందో అనే భయంతో మా ఇంటిని వదిలి, ఈ ఊరుని వదిలి, నా చెల్లి జ్ఞాపకాలను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాం. అరే నానా, మీ మామయ్య ఫోన్ చేసిండ్రా? ఏందట వానికి? నాన్నని పట్టుకుని వాడు కూడా అనుకున్నాడా? అమ్మా, ఎప్పుడైతే మన చెల్లి విషయంలో వాడు మనకు సహాయం చేయలేదో అప్పుడే వాడు చచ్చిపోయిండు. ఇక పైన వాని పేరు తీయకి ఇంట్లో. అది కాదు నానా, అసలు ఫోన్ ఎందుకు చేసిండో చెప్తుండు నానా. ఎందుకు చేస్తాడమ్మా? వానికి మనతోనేదో పని పడ్డట్టున్నది, అందుకే చేసిండు అనుకుంటా. అంతే అన్న, లేకపోతే వాడు ఎందుకు చేస్తాడు? మన చెల్లికి కాశ్మీర్ దొరికినప్పుడు సహాయం చేసిండా? వాచికి దొరికినప్పుడు సహాయం పక్కన పెట్టు, ఎన్నిసార్లు ఫోన్ చేసినావు? ఫోన్ అన్నా లిఫ్ట్ చేసిండా? చిన్నోడా, నీ మాటలు ఎక్కువైతానాయి, నువ్వు నోరు బ్లాక్ చేయి. సరేలే అమ్మా. అరే టిల్లు, నువ్వు ఊకోరా. ఇక మనం చెప్తే అమ్మ వినట్లేదు గాని. సరే అమ్మా, ఎందుకు చేసిండు నీ అన్న ఫోను? అనును సిటీలా డిగ్రీ చేంజ్ చేసేటట్టున్నారు రా మామయ్య. అదేంది కొత్తగా? ఊర్లో ఉన్నప్పుడు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నాడు కదా ఆ పొట్టి గిద్దకు. ఆ ఫీజున బట్ట ఏం ఆలోచించిందంటే, మనం సిటీలు ఉన్నావు, మన దగ్గర పెడితే హాస్టల్ ఫీజులు తక్కువ అవుతాయి, మళ్ళా డిగ్రీ చేసినాక జాబ్ చేస్తే పైసలు వస్తాయి, ఆ పైసలతో హ్యాపీగా బతికేయచ్చు వాడు ప్లాను. అరే టిల్లు, నువ్వు పొట్టిగా గింత అంత ఉన్నావు కానీ నీ పొట్టలా బొచ్చడు మాటలు ఉన్నాయిరా. వాడు ఏం మాట్లాడినా నిజమే మాట్లాడతాడు కదమ్మా. అయినా మనకెందుకమ్మా? అసలు అని ఫోన్ ఎందుకు ఎత్తుతావు నువ్వు? మనకు అవసరం లేదు, మన జాగలో మనం బతుకుదాం అంతే. అది కాదు నానా. సరేలే, మీ ఇష్టమే నా ఇష్టం. అమ్మా, నేను అట్లా బయటకు వెళ్ళి వస్తా. సరే నానా, వెళ్ళిరా. హలో హలో, నేను రసూల్ వాళ్ళ చెల్లి రుక్సానని మాట్లాడుతున్నా. మీతో కలిసి ఒకసారి మాట్లాడాలి బాయ్. ఏంటి ఆ చెత్త నా కొడుకు చెల్లివా? ఏం కావాలి నీకు? నీ అన్న కారణంగా నా చెల్లి ప్రాణం పోయింది. ఇంకా ఏం చేద్దామని, ఇంకా ఎవరిని చంపుదామని ఇప్పుడు నువ్వు కాల్ చేసినావు? అది కాదు బాయ్, నేను చెప్పేది వినండి. మిమ్మల్ని ఒకసారి కలవాలి. మీ పాత ఇంటికి వచ్చాను, కానీ మీరు లేరు, తాళం వేసి ఉంది. ఎక్కడున్నారో చెప్పండి. మ్యాటర్ ఏంటో చెప్పు ముందు. ఫోన్లో చెప్పేది కాదు, కలిసి చెప్పాలి భయ్యా. మేము ఆ ఊర్లో ఉంటే మా అమ్మ మా చెల్లి జ్ఞాపకాలతోనే ఉండిపోతుంది. అందుకే అని చెప్పేసి ఆ ఊరిని వదిలేసి మేము ఇప్పుడు వేరే దగ్గర ఉంటున్నాం. సరే, నీకు వాట్సాప్లో లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చేసేయి. సరే బాయ్, పంపించండి. మీకు మా అన్నను నన్ను చంపేంత కోపం ఉండొచ్చు బాయ్, ఎందుకంటే మా అన్న తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశాడు. క్షమాపణ కూడా కోరలేనంత తప్పు చేశాడు. అసలు మేము మా ముఖం చూపెట్టడానికి కూడా సరిపోము. కానీ బాయ్, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే బిలాల్ బాయ్ మీకు ఈ తాయెత్తునివ్వమన్నాడు. తాయెత్తులా? మా చెల్లిని మీ అన్నగాడు పొట్టన పెట్టుకున్నాడు. మళ్ళీ ఎవరి చాపుని కోరుకుందామని ఇలాంటి నాటకాలు ఆడుతున్నావు? మా కసం బాయ్, నేనెందుకు నాటకాలు ఆడతా? నిజంగానే బిలాల్ బాయ్ చెప్పారు, అమ్మ టిల్లు మీరు తప్పకుండా కట్టుకోమన్నాడు. దేనికి? అంటే అది ఇంకేం మమ్మల్ని నాశనం చేద్దామని ఆలోచిస్తున్నావు? మీ అన్న రసూల్ గాడు బిలాల్ బాయ్నే మోసం చేశాడు. చిన్న పిల్ల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మళ్ళీ వచ్చి తాయెత్తులు కట్టుకోమంటున్నావు. ఆ రసూల్ గాడు మళ్ళీ ఏం ప్లాన్ వేశాడు? ఏంటో చెప్పు బాయ్. ఆ వాసుకి ఆత్మను బిలాల్ బాయ్ బంధించాక దిగ్బంధన మంత్రాలతో ఆ వాసుకి ఆత్మను కట్టడి చేసి పంచభూతాల సహాయంతో ఊరు చివర భూస్థాపితం చేశారు. కానీ కొన్ని రోజులకు అక్కడి నుంచి వింత వింత శబ్దాలు నాకు బిలాల్ బాయ్కి నిద్రలో ఉన్నప్పుడు వినిపించేవి. ఊరు చివరే కదా, అక్కడికి ఎవరు వెళ్ళరులే అని డేంజర్ బోర్డ్ కూడా ఏం పెట్టలేదు.
కానీ నిన్న రాత్రి నేను బిలాల్ బాయ్ ప్రతిరోజు వెళ్ళేలాగానే కోడి రక్తాన్ని పట్టుకొని వెళ్ళాం. ప్రతిరోజు కోడి రక్తాన్ని పట్టుకొని ఎందుకు వెళ్ళేవారు? ఆ వాసుకి ఆత్మ మామూలు ఆత్మ కాదు, ప్రేతాత్మ శక్తులు కలిగి ఉన్నది. తన ఆకలి తీర్చాలంటే ప్రతిరోజు ఒక శవ రక్తాన్ని ఆహారంగా పోయాలి. అలా పోస్తే అన్ని శవాల ఆత్మలు ఈ వాసుకి ఆత్మతో ఒకటై ఆ దైవ శక్తిని ఆపేంత క్రూరంగా తయారైతుంది. అందుకే ఆ ఆత్మ కేకలు వేసినప్పుడల్లా బిలాల్ బాయ్ కోడి రక్తాన్ని ఆహారంగా ఇచ్చేవాడు. అవునా? కానీ నిన్న రాత్రి నుంచి ఆ ఆత్మ కేకలు వేయడం మానేసింది. దేనికి? ఆ వాసుకి ఆత్మ బయటికి రానికి ఎవరో ఒకరు సహాయం చేశారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు వాసుకి ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందా? ఎవరు రప్పించారో తెలీదు, కానీ ఆ వాసుకి ఆత్మ మళ్ళీ బయటికి వచ్చింది. ఎవరిని వదిలిపెట్టదు. ఆ వాసుకి హాని కలిగించిన ప్రతి ఒక్కరిని చంపేస్తుంది. అందుకే మీకేం అవ్వకూడదని బిలాల్ బాయ్ తాయెత్తులు పంపాడు. నీ అనుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఈ ఊర్లో ఉన్నట్టు మీ కుటుంబంలో ఎవరికి చెప్పకండి, ఎవరిని రానివ్వకండి. జాగ్రత్తగా ఉండండి. వెంటనే నేను తమ్ముడు అమ్మ కట్టుకుంటాం. ఎట్టి పరిస్థితిలో ఈ తాయెత్తులు తీయకండి. వెళ్ళి వస్తా. అమ్మా చెల్లమ్మ, రేపు మంచి రోజు ఉన్నది, నా బిడ్డను పంపించనా? అన్నయ్య, నా కొడుకు కోపంగా ఉన్నాడు. మాకు ఆపద వచ్చినప్పుడు మీరు ఆదుకోలేదు కదా, గందుకి అను వద్దంటాండు. నన్ను క్షమించి చెల్లమ్మ, అప్పుడు నా పరిస్థితి బాగా లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా కూడా కావాలని చెప్పినట్టుంటదమ్మా. అయ్యో అన్న, నువ్వేం అబద్ధం చేసుకోకన్నయ్య. నువ్వైతే పంపి అను, నా కొడుకు నచ్చ చెప్పుకుంటా. నువ్వేం బాధపడకన్నయ్య. మీ మధ్య గొడవ పెట్టించిన వాడిని అవుతానేమో చెల్లమ్మ. అదేం లేదు అన్నయ్య, నువ్వు పంపించు, నా కొడుకు అర్థం చేసుకుంటాడు. అమ్మయ్యా, ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా. రేపు ఉదయము బస్సుకు పంపిస్తా పాపని. సరే అన్నయ్య. ఉంటా చెల్లమ్మ మరి. అమ్మా, తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఏంటి నా కంగారు? అమ్మా, నీ చేసు పెట్టు. ఏమైంది నానా? తిల్లిగాడు ఎక్కడ ఉన్నాడమ్మా? ఏమి చెప్పావు? పడుకున్నాడు. ఇది ఏం చాయిత్రా? ఇప్పుడిప్పుడే అమ్మ చెల్లి జ్ఞాపకాల నుంచి కోలుకుంటుంది. మళ్ళీ ఈ నిజాన్ని చెప్పి తనను బాధ పెట్టలేను. ఏం లేదమ్మా, మనం కొత్తగా ఇంట్లోకి వచ్చాం కదా, బయటికి వెళ్తే ఒక అయ్యగారు కలిసిండు. కొత్తగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఇట్లా తాయెత్తులు కట్టుకుంటే మంచిదని చెప్పిండు, అందుకే కట్టినమ్మా. సరే బిడ్డ. అరే నానా, ఇంటి ముందు గుమ్మడికాయ కడదు రారా. అమ్మా నేను కడతా కదమ్మా, అన్నని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? గుమ్మడికాయ అంత లేవు, నువ్వు గుమ్మడికాయ కడతావా? ఊకా. పదమ్మా, నడు కడదాం. అమ్మా, ఇగో ఇక్కడ ఓకేనా? హలో నాన్న, ఇప్పుడే బస్ దిగా నర్సంపేటలో. సరే బిడ్డ, అత్తమ్మకు కాల్ చేయి. సరే నాన్న. ఏంటి అత్తమ్మ కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అన్నయ్య చెప్పు. అను దగ్గరికి అక్కిని పంపించావా? వచ్చిందా అను? వచ్చింది కదా, ఫోన్ చేయలేదా నీకు? గూడిది గుమ్మడికాయ కడతా అంటే ఫోన్ చూసుకోలే అన్నయ్య. సరే ఆగు, ఫోన్ చేస్తా. సరే చెల్లమ్మా, త్వరగా చెయ్యి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? అను వచ్చిందట్రా, మావయ్య కాల్ చేసిండు.
నీ అనుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదు. నీవు ఈ ఊరిలో ఉన్నట్టు మీ కుటుంబంలో ఎవరికి చెప్పకండి, ఎవరిని రానివ్వకండి. అరే ఏమైంది బిడ్డ అంతగానో టెన్షన్ పడతాను? అమ్మా నీకేమైనా పిచ్చా? ఎవరికి చెప్పిస్తానని ఈ ఊరికి రమ్మన్నావమ్మా? హలో అను ఎక్కడున్నావు? హలో అను ఎక్కడున్నావు? అను కాదురా వాసుకి. వినిపిస్తలేదు. హలో 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 సిగ్నల్స్. హలో వినిపిస్తలేదు. హలో అమ్మ అక్కడ సిగ్నల్స్ లేవేమో, వినిపిస్తలేదు. నేను వెళ్ళి తీసుకొస్తా అమ్మా. అను వచ్చిన వారా? నా మాదా ఏమైంది బాయ్, అంత అర్జెంటుగా రమ్మన్నారు? మా అమ్మ నాకు తెలియకుండా మా మామయ్య కూతుర్ని పిలిచింది. అరే బాయ్, నేను చెప్పాను కదా ప్రమాదం అని. అలా కాదు, అమ్మకు తెలీదు, అలా వచ్చేసింది అంతే. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? తను ఇంట్లో ఉంది. కానీ ఆ అమ్మాయి రాగానే పొద్దున కట్టిన గుమ్మడికాయ ఖరాబ్ అయిపోయింది. అవునా? రుక్సానా, మళ్ళీ ఆ వాసుకి మా కుటుంబంలోకి రాకూడదు. ఇప్పుడే చెల్లిని కోల్పోయాం, మళ్ళీ అలాంటి పరిస్థితి మాకు రాకూడదు. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం పదండి బాయ్. సరే కదా. ఈ ముస్లిం అమ్మాయి ఎవరు? అమ్మా నీకు అన్ని తర్వాత వివరంగా చెప్తా, కానీ అను ఏది? వాళ్ళ నాన్నతో మాట్లాడతాని మేడం మీదకి పోయింది. ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ఉంది, అది వాసుకియా కాదా అన్నది కనిపెట్టాలి. శక్తి గిక్తి అంటాంది ఎవరా? నా కూతురు చచ్చిపోగానే సగం చచ్చిపోయినా. అసలు ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు రుక్సానా? ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ఉండడం ఏంటి? గుమ్మడికాయ నల్లపడ్డది, కడుపకు పెట్టిన పసుపు కుంకుమలు కూడా నల్లపడ్డాయి. ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తే కానీ ఇలా అవ్వదు. అంటే ఇప్పుడు అను శరీరంలో ప్రతికూల శక్తి ఉంది అని అంటున్నావా? మీ ముగ్గురు శరీరాల్లో ఉండే ప్రసక్తే లేదు, ఎందుకంటే బిలాల్ బాయ్ ఇచ్చిన తాయెత్తులు మీరు కట్టుకున్నారు కాబట్టి. అంటే అను కట్టుకోలేదు కదా? మిద్దె పైకి వెళ్దాం పదండి. సరే పదండి. ఎలా ఉన్నావాకి? అప్పుడిప్పుడు చిన్నప్పుడు కలిసాం, మళ్ళీ ఇప్పుడు. ఎవరు నువ్వు? ఏంటి నేనెవరా? అంతేలే, మీరంటే సిటీ వాళ్ళు, మేమంటే ఊరోళ్ళం. మేమెందుకు గుర్తుంటాంలే. నేను అనుని. నువ్వు అను అయితే మరి తినేవారు? ప్రతికూల శక్తి మనతో నాటలాడుతుంది. అసలు ఎవరు నువ్వు? నేను నాన్నతో ఫోన్ మాట్లాడుతుంటే నన్ను చూస్తూ అలానే ఉన్నది. నేను భయంతో అలానే ఉండిపోయా. రక్తపింజరి. రక్తపింజరియా అంటే? తన పేరే రక్తపింజరి. ఇక్కడికి ఎందుకు వచ్చింది?
అనుని అలా ఎందుకు చూస్తుంది? కాశ్మోరా మీ చెల్లి శరీరంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బిలాల్ బాయ్ తిన జాడ కోసం వెతికాడు. కానీ ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. బిలాల్ బాయ్ ఈమె కోసం ఎందుకు ఎతికాడు? తిను తలుచుకుంటే ఎలాంటి దుష్టశక్తినైనా మట్టు పెట్టగలదు. అవునా? అప్పుడు వెతికిన లాభం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మీ అదృష్టం బాగానే వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ అను నిజమైన అనువేనా? అవును, ఎప్పుడైతే ఆ రక్తపింజరి అనుని కింద నుంచి చూస్తుందో అప్పటి నుంచి ఆ ఆత్మ అను శరీరంలో లేదు. భయంతో బయటికి వచ్చింది. మనల్ని భయపెట్టడానికి అనులా రూపం దల్చి మనకి కనిపించింది. అంటే ఈ ప్రతికూల శక్తికి రూపం దాల్చే శక్తి ఉందా? ఇలాంటి శక్తి వాసుకి మాత్రమే ఉంది. అది వాసుకి కాదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? ఇదంతా నీకు అనవసరం గాని కిందికి పో అమ్మ దగ్గరికి. సరే. రుక్సానా, తను కనిపించట్లేదు. బాయ్, రక్తపింజరి వచ్చిందంటే ఏదో పెద్ద సమస్య ఉంటే కానీ రాదు. పెద్ద సమస్య అంటే? మన సౌర కుటుంబానికి హాని కలిగే తొవ్వ ఉన్నప్పుడు ఇలాంటి మహాశక్తులు మన ముందుకు వస్తాయి. సౌర కుటుంబమా? సోలార్ సిస్టమ్. నా రాక వల్ల నువ్వు నీ జీవితంలో అదృష్టవంతురాలు అనుకోవాలో లేదా ఆ ఆత్మని నివసం చేసుకున్నందుకు దురదృష్టవంతురాలు అనుకోవాలో అర్థం కావట్లేదు. ఆత్మనా? అవును, నిన్ను ప్రేతాత్మ ఆవహించింది. ఈ మధ్యన ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. ఆ హోమం ఈ హోమం అని డబ్బులు గుంచడానికి. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా సహాయం నీకు చాలా అవసరం. ఎల్లహే, నేనేదో చదువుకుందామని ఊరొదిలే సిటీ వస్తే ప్రేతాత్మ వేడి వేడి ఉప్మా అనుకుంటూ. రుక్సానా, నువ్వు మళ్ళీ ఏం నాటకాలు ఆడట్లేవు కదా నాతోని? ఏంటి బాయ్ అలా మాట్లాడుతున్నారు? సరే, వాసుకి ఆత్మ మళ్ళీ వచ్చిందనే అనుకుందాం. మేము తన ఆత్మని బంధింపబడ్డ చేశాం కాబట్టి వచ్చింది, మమ్మల్ని చంపాలని అనుకుంటుంది. కానీ సోలార్ సిస్టమ్ అనేది అసలు సంబంధం లేని ముచ్చట రుక్సానా. సంబంధం లేని ముచ్చట అని మీరు అనుకుంటున్నారు బాయ్. కానీ బిలాల్ బాయ్ ఒకరోజు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే విన్నా. ఆ వాసుకి ఆత్మ ఎప్పుడైతే బిలాల్ బాయ్ చేతిలో బంధింపబడిందో అప్పటి నుంచి 10 రోజుల నుంచి చిత్రహింసలు పెట్టింది. బిలాల్ బాయ్ ఇక భరించలేక ఆ వాసుకి ఆత్మను వదిలేస్తా అని ఆశ పెట్టాడు. దానికి ఆ వాసుకి ఆత్మ ఏమన్నదో తెలుసా? ఏమన్నది? విడుదల నువ్వు చేసినా లేక నేనే అయినా ఈ సౌర కుటుంబాన్ని నాశనం చేస్తా అన్నది. అదే ఎందుకు? తన శక్తితో మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలను ఒక వరుసలో తెచ్చి భూమిని తప్ప అన్ని గ్రహాలను నాశనం చేద్దామని. అలా అన్ని గ్రహాలను నాశనం చేయడం వల్ల ఈ వాసుకి ఆత్మకు ఏం లాభం? అన్ని గ్రహాలు ఒక్కదానికి ఒకటి ఢీగొట్టుకుంటే కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ. అన్ని గ్రహాల నుంచి వచ్చే రసాయనాలను ఈ వాసుకి ఆత్మ ఏకం చేసుకొని ఆ శక్తితో భూమిపైన రాక్షస జన్మ ఎత్తి ఈ భూలోకాన్ని రాక్షస గ్రహం చేయాలని వాసుకి పన్నారు. ఆ దేవుడు నిర్మించిన ఈ సౌర కుటుంబాన్ని ఏ మాత్రం కదపాలని చూసినా నాశనానికే దారితీస్తుంది. కానీ ఆ వాసుకి ఆత్మ ఈ భూమిని మాత్రమే కాపాడి అన్ని గ్రహాలను నాశనం చేద్దామని చూస్తుంది. కానీ దానివల్ల భూమి కూడా నాశనం అవుతుందనే సంగతి తనకు తెలియదు. ఈ వాసుకి ఆత్మ ఇదంతా చేయడం వల్ల తన మూర్ఖత్వం వల్ల ఈ అనర్థానికి దారి తీస్తుందని తనకు తెలియట్లేదు. అది మనకు తెలుసు, కానీ కోపంతో రగులుతున్న ఆ వాసుకి తెలియదు కదా. కానీ బిలాల్ బాయ్ ఉండాక ఆ ఘోరాన్ని జరగనివ్వడు. ఇప్పుడు అల్లా దయ వల్ల రక్తపింజరి కూడా వచ్చింది వాసుకి అంత చూడడానికి. చివరిగా ఒక సందేహం, ఆ వాసుకి ఆత్మ రాక్షస జన్మ ఎత్తడానికే కదా ఇదంతా చేస్తుంది. కానీ మా శరీరంలోకి ఎందుకు రావాలనుకుంటుంది? ఎందుకంటే ఎందుకంటే ఈ భూమి మీద మళ్ళీ నేను జన్మ ఎత్తిన తర్వాత నాకు ఊహ తెలిసేంత వరకు నేను ఏం చేయలేని స్థితిలో ఉంటా. అప్పుడు నా గురించి మీలో ఎవరికి తెలిసినా నన్ను చంపేస్తారు. అందుకే ఏ రుజువు ఉండకుండా అందరినీ చంపేసి నా పని నేను చూసుకుంటా. అర్థమైందా?
రుక్సానా వాసుకి అను శరీరంలో ఉన్నది కన్ఫర్మ్. ఏంటి ఈవిడిల్లు అయినట్టు అటు ఇటు తిరుగుతుంది. హలో, కిందకి దిగు. కిందకి రాని దీని సంగతి చెప్తా. ఈ ఆత్మను మట్టు పెట్టాలంటే ఈ ఆత్మ పుట్టుక నుంచి ప్రతి ఒక్కటి నాకు తెలియాలి. తన శరీరం పాతిపెట్టిన స్థలం బిలాల్ బాయ్కి తెలుసు. వెంటనే బిలాల్ బాయ్ని కలవండి. రుక్సానా, అదేంటి నువ్వు మా పాతింటికే తీసుకెళ్తున్నావు? మనం ఈ ఊరు పొలిమేర దాటినప్పుడే బిలాల్ బాయ్కి తెలిసిపోయింది మనం ఈ ఊర్లో ఉన్నామని. కంగారేం పడకు, బిలాల్ బాయ్ ఒక పని మీద ఉన్నాడు. అది అయిపోగానే మనం ఎక్కడున్నామో అక్కడికి వచ్చేస్తాడు. సరే. నువ్వు నన్ను బయటికి తీయాలంటే ముందు దీన్ని చంపాలి, లేకపోతే నేను బయటికి రాను. నీ భార్య నిన్ను చంపిందని తన మీద పగ తీర్చుకోవడానికి నువ్వు తన శరీరంలోకి ప్రవేశించావు. అంతవరకే ఉండు. నిన్నెలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. ఇన్ని రోజులు నోరు మూసుకున్నా కాబట్టే నా పిల్లం చేతుల సచ్చినా. ఇప్పుడు దీన్ని నోరు మూసి శ్వాస ఆపే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. నీ ఆత్మని బయటికి తీసుకురావడం నాకు 2 నిమిషాల పని. కానీ నీ సావు కఠినమైనది, బాధాకరమైనది కాబట్టి మాటలతో చెప్తున్నా. నాటకాల రారా బయటికి. వస్తా అన్నా కదా. ఇలా నమ్మించి మోసం చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నానో తెలుసా? నువ్వు కాపాడదాం అనుకున్నావే దీని దగ్గరే. నేను చెప్పింది విను. నీ ఆత్మకి శాంతి చేకూరాలంటే నువ్వు ఈ శరీరం నుంచి బయటికి రా. నేను నిన్ను శాంతి మార్గంలోకి తీసుకెళ్తా. లేకపోతే నువ్వు కూడా తనలాగానే తనను చంపితే మీ 2 ఆత్మలు ఎప్పటికీ పవిత్రమైన గాలిలో కలవలేవు. నేను చెప్పింది విను. ఏంటి? పవిత్రమైన గాలిలో కలిసిపోవాలా? నేను ఎప్పటికీ శాంతించలేను. ఎందుకంటే ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి ఒక్క ఆడదాన్ని గొంతు కోసి చంపాలి.
తిరిగినట్టు ఇల్లంతా తిరుగుతాను. అను లేదురా, ఇంట్లో ఎటో పోయింది. ఏంది లేదా? అసలే సిటీకి కొత్త, ఎడిపోయిందో ఏం కాతో. ఎడిపోతుందమ్మా, చేతిలో ఫోన్ ఉన్నాయి కదా, నువ్వేం టెన్షన్ పడకు. రోడ్డు పంటి పానీపూరి తింటాను కావచ్చు. అయితే సరే తీ బిడ్డ, నువ్వు పడుకో. అచ్చం కాశ్మీర్ లాగే ఉన్నారమ్మా మీరు. మీకెలా తెలుసు కాశ్మీర్ అని అలా ఉంటదని? నా గురించి ఎందుకులే అమ్మా, ముందు ముందు మీ ఇంటికి వస్తూనే ఉంటా. మీకున్న సమస్య అటువంటిది. మాకేం సమస్యలు లేవు, ఏం మాట్లాడతావు? మీ అన్న కూతురు కాసేపట్లో ఇంటికి వస్తే మీరన్నట్టు సమస్య ఏమీ లేదు. కానీ మీ అన్న కూతురు అనుని దుష్టశక్తి ఆవహించి ఉందమ్మా. ఏంది దుష్టశిక్ష? బిడ్డా అమ్మా అమ్మా లే అమ్మా 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 అమ్మా. లేట్ అవుతుంది రుక్సానా, ఒకసారి బిలాల్ బాయ్కి కాల్ చేసి రమ్మను. అమ్మకు చెప్పకుండా వచ్చిన మళ్ళా కంగారు పడుతుంది. నాకు తెలిసి వస్తూ ఉంటాడు. ఇంతసేపు ఓపిక పట్టినావు కదా, ఇంకాసేపు పట్టొచ్చు కదా. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే పెద్ద పోయేదేం లేదు రుక్సానా. నేనేం తిట్టంటలేను బిలాల్ బాయ్ని. ఫోన్ చేసి ఎక్కడన్నావు అని అడగని చెప్తానా. మీ ముగ్గురు చేతికి తాయెత్తు ఉన్నంత వరకు ఏ ప్రతికూల శక్తి నుంచి మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఆల్రెడీ సమస్య ఎంటర్ అయింది బిలాల్ బాయ్. వాసుకి మా మామయ్య కూతురు శరీరంలోకి ప్రవేశించింది. వీరు ఉన్న ఊర్లోకి వాళ్ళ కుటుంబంలో ఎవరిని రానివ్వకని చెప్పాను బిలాల్ బాయ్, కానీ దాన్ని ఆపలేకపోయాము. విధిని ఆపే శక్తి మన చేతుల్లో లేదు రుక్సానా. కానీ బాయ్, నాకు రుక్సానా చెప్పింది కల్పన శరీరంలోకి కాశ్మీర ప్రవేశించినప్పుడు రక్తపింజరి కోసం మీరు వెతికారట కదా, కానీ ఇప్పుడు తనంతటి తానే వెతుక్కుంటూ వచ్చింది. ఏంది, రక్తపింజరి వచ్చిందా? అయినా ఈ వాసుకి ఆత్మ సౌర కుటుంబానికే ఎసరు పెట్టినప్పుడు రాకుండా ఎలా ఉంటుంది? అదే కదా బాయ్. కానీ బాయ్, చెప్పడం మర్చిపోయినా, వాసుకి ఆత్మ పుట్టుక గురించి అండ్ తన శరీరం ఎక్కడుందో అని తెలుసుకోమని రక్తపింజరి పంపించింది నన్ను రుక్సానాని. తన శరీరం అయితే బొందలగడ్డలోనే ఉంది అని తెలుసు, కానీ ఖచ్చితమైన ప్రదేశం నాకు తెలియదు. అది తెలుసుకోవాలంటే వెంటనే బొందలగడ్డలకు చేరుకోవాలి. ప్రమాదం ఏమి ఉండదు కదా? గడియ గడియకు ప్రమాదమే రుక్సానా. బాయ్, అమ్మ కంగారు పడుతుంది, నేను ఇంటికి వెళ్తా. మీరు మొత్తం సమాచారం తెలుసుకొని రండి. సరే, నువ్వు వెళ్ళు, జాగ్రత్త. సరే బాయ్, నేను వెళ్ళొస్తా. బాయ్, అక్కి వాళ్ళ కుటుంబం ఇప్పుడే కల్పనను కోల్పోయి చాలా బాధలో ఉంది. ఇప్పుడు మీరే ఎట్లా అయినా అనుని రక్షించాలి. రుక్సానా, ముందైతే మనం రక్తపింజరి చెప్పిన పని చేసి ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే భాయ్జాన్. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నాకు భయంగా ఉన్నది. ఒకసారి మావయ్య కాల్ చేయరాదమ్మా. ఫోన్ చేసి ఏమని చెప్పారా? నీ బిడ్డకు గాలి దొరికిందని చెప్పనా, ఎక్కడ పోయిందని చెప్పనా? ఈ కర్మ ఏందిరా? ఈ బతుకు బతికి వాళ్ళు సచ్చింది మేలురా. అమ్మా అలాంటి మాటలు మాట్లాడదమ్మా. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అరే టిల్లు, ఏమైంది? అను కనిపించట్లేదన్నా. కనిపించటం లేదంటే ఎటైనా వెళ్ళిందేమో. భయంకరంగా ఉన్నది నాన్న. నాకు చెప్పింది ఆమె, అను శరీరంలో గాలి సోకిందట బిడ్డ. నాకు కాలు చేయటం ఆడటం లేదు బిడ్డ. మా అన్న తెలితే అన్నదా? అసలే గౌరవంగా పెంచుకున్నాడు బిడ్డను. ఆయనకు తెలియకుండా ఎలా దాయగలమమ్మా? ఆగు, నేనే మావయ్య ఫోన్ చేస్తా. చెల్లెమ్మా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తట్లేదు? మావయ్య నేను టిల్లుని మాట్లాడుతున్నా, ఒకసారి అర్జెంటుగా సిటీకి రావాలగా. సిటీకా? ఎందుకు టిల్లు, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు మావయ్య, ఒకసారి మీరు రండి. సరే వస్తా గానీ ఒకసారి ఫోన్ అనుకిస్తావా? ఇంత తొందరగా రమ్మంటున్నాడు ఎందుకు? తెలియదే. వెళ్ళిపోండి, లేదా దీన్ని ఇప్పుడే చంపేస్తా. బాయ్, తినే అక్కి వాళ్ళ మామయ్య కూతురు అను.
నా శరీరం ఎక్కడుందో మీరు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ముందు దీని శవం కళ్ళ చూడాల్సి వస్తది. వాసుకి ఆ అమ్మాయికి ఏం తెలీదు, వదిలేయ్. అవును, ఎవరికి ఏం తెలీదు, అందరూ మంచి వాళ్ళే. నేనే చెడ్డదాన్ని కదా. ఆకాశ్ మోరా బతికున్నప్పుడు కూడా నన్ను ఇలాగే పిచ్చిదాన్ని చేశారు. నాకేం తెలియదు అనుకోకు వాసుకి. సులేమాన్ బాయ్ నాకు అంతా చెప్పాడు. ఆ కాశ్మీర కుటుంబం ఈ ఊరు వల్ల చనిపోయిందేమో, కానీ ఆ ఊరు జనం చంపడానికి ఉసిగొల్పింది మాత్రం నువ్వు. నువ్వు చేసిన పాపం ఊరికే పోలేదు వాసుకి, అందుకే కుక్క సాగు చచ్చినావు. చచ్చినాక కూడా నీ ఆత్మకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నా ఆత్మకి ఎందుకు స్వేచ్ఛ లేదురా? కాశ్మీర అంశతో పుట్టిన కల్పన ఎప్పుడైతే సచ్చిందో అప్పుడే నా ఆత్మకు స్వేచ్ఛ వచ్చింది. కానీ దాని రక్తాన్ని తాగలేకపోయినా అంతే. నువ్వెప్పుడైతే నా బందీలో ఉన్నప్పుడు కేకలు వేయడం మొదలు పెట్టావో నాకు అప్పుడే తెలుసు ఎప్పటికైనా నా బందీ నుంచి నువ్వు విడుదలైతావని. అందుకే కల్పన చనిపోయిందని నేను నాటకం ఆడాను. బాయ్, కల్పన బతికే ఉందా? అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం. అనుని వాసుకి నుంచి మనం కాపాడాలంటే ఇప్పుడు వాసుకి శరీరాన్ని మనం వెతకూడదు, మనం వేరే కోణం నుంచి ఆలోచించాలి. బాయ్జాన్, పరిస్థితులు చేయి దాటక ముందుకే ఆ వాసుకిని మనం అంతం చేయాలి. రక్తపింజరియే మన నమ్మకం. బాయ్. కల్పన గురించి మర్చిపో. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలనో ఆలోచిద్దాం. అక్కి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమో, ఒకసారి వెళ్దాం పదా. ఏమంత కంగారు వచ్చిందని ఇంత తొందరలో రమ్మన్నావు చెల్లె? అను ఏది? అను ఇంత లేదా ఏంది? ఎడిపోయింది ఇంత పొద్దున్నే? చెవులు వినిపిస్తున్నాయా లేదా? నా కూతురు ఎడిపోయిందని అడుగుతున్నా. అరే టిల్లు, మామయ్య వచ్చినట్టున్నారా? ఏమల్లుడు బాగున్నావా? ఉన్నాంలే, ఏదో అలా. అన్నా, అను లేదని మావయ్య తెలిస్తే ఏమంటాడో ఏమో అన్నా. సరే గాని నా కూతురు ఏదని అడిగితే మీ అమ్మ బిత్తరపోయి చూస్తాంది. నువ్వన్నా చెప్పాలి. నువ్వు బయటికి ఏమన్నా పోయిందా? నిన్నటి నుంచి ఫోన్ చేస్తాడే కలుస్తలేదు. అరే నువ్వు కూడా గమనుంటావేందా? నువ్వు జర టెన్షన్ పెట్టకుండా నన్ను. అను లేదు. అవును మావయ్య, అను లేదు. లేదా? లేదంటే నిన్నటి నుంచి కనిపిస్తలేదు. నా కూతుర్ని ఏం చేసిండ్రా? నీకేమైనా పిచ్చా మామయ్య? మేమేం చేస్తాం నీ కూతుర్ని? నువ్వు ఏదైనా చెప్పావురా? నమ్మి నా కూతుర్ని పంపించినా చూడు. మర్యాదగా మాట్లాడు మామయ్య. రే, మర్యాద మాట్లాడు మామయ్యతో. మర్యాదగానే మాట్లాడతామ్మా. ముందు నిన్ను అనాలే, లేనిపోనివన్నీ తల మీదికి తెచ్చుకోవడానికి. రై, ముందు నా కూతురు ఎవరితో చెప్పు. నా చెల్లి కల్పనకి ఎలాగైతే దృష్ట శక్తి తన శరీరంలోకి ప్రవేశించిందో అలాగే ఇప్పుడు నీ కూతురు శరీరంలోకి కూడా ప్రవేశించింది. రమ్మన్న మా అమ్మకు దండం, పంపించిన నీకు దండం. అనుభవించండి. అన్నా, నీ మాట కానలేక అన్ను రమ్మన్నా కానీ ఇంత దారుణం అవుతుందని అనుకోలే అన్నయ్య. ఈ దృష్ట శక్తుల వల్ల నీ కుటుంబం ఎంత చిత్రహింసలు అనుభవించిందో కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నా. పూర్తిగా తొలగిపోయిందనుకున్న సమస్య మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయింది. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మా మామయ్య వచ్చిండు బాయ్. అను ఏది అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో బాధపడుతున్నా. మా చెల్లి చూసుకుంటుందిలే అని చెప్పేసి అనుని పంపించిన మా మామయ్య తప్పనాలా, లేదా అన్ని మర్చిపోయి రమ్మన్న మా అమ్మది తప్పనాలా అర్థం కావట్లేదు బాయ్. అప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉందో అక్కి. అప్పుడు మీ మామయ్యను అనలేము, ఇప్పుడు మీ అమ్మను అనలేము. విధి ఆడుతున్న ఆటలో మనము కీలు బొమ్మలము మాత్రమే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ వాసుకి నుంచి అనును ఎలా కాపాడాలి అని. అవును, రక్తపింజరి చెప్పినట్టు ఆ వాసుకి పుట్టుక గురించి
మరియు తన శరీరాన్ని ఎక్కడ పాతిపెట్టారో కనుక్కున్నారా? లేదు, దారిలో అను శరీరంలో ఉన్న వాసుకి ఎదురుపడ్డది. రక్తపింజరి చెప్పిన విషయాలన్నీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తే అనుని చంపిన ఆశ్చర్యం లేదు. అందుకే తిరిగి వచ్చేసాం. అవునా? మరి ఇప్పుడు ఎలా ఆ వాసుకి ఆత్మను మట్టు పెట్టేది? రక్తపింజరి మనకు సహాయం చేయకపోతే మనం వాసుకిని శాశ్వతంగా తొలగించలేము. మనం రక్తపింజరి రాక కోసం ఇప్పుడు ఎదురు చూడవలసిందే. ఇప్పుడు తను ఎక్కడుందో తెలుసుకోలేమా? అవసరం లేదు. అంటే ఇప్పుడు నా కూతురు బతుకున్నట్టా లేదా? అన్నా అట్లా మాట్లాడకన్నా, అనుకి ఏం కాదన్నా. నీ కూతురు కల్పన ఎట్లయితే చచ్చిపోయిందో నా కూతురును కూడా సంపదమని రమ్మన్నావా? అన్నా నేను ఎందుకు చేస్తానన్నా అట్లా? నా సొంత రక్తాన్ని చంపుకుంటానా అన్నా? నీ ఉద్దేశం అదే? నీ కూతురు కల్పన శాతపడి వల్ల చనిపోయింది. నేను మీకు సాయం చేయలేదని నా కూతుర్ని శాతపడి చేసి చంపిన మీరు మళ్ళీ ఎక్కడికో పోయిందని నాటకాలు ఆడతాను ఇంటింటి రాజులందరూ. కల్పన చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంది? నా కూతురు బతికే ఉందా? అవును, బ్రతికే ఉంది. మీరు మంచిగానే ఉన్నారు, మరి నా కూతురు పరిస్థితి ఏంది? మరి మీరు కంగారు పడకండి, మీ పాపకు ఏం కాదు. నా బిడ్డకి ఏమైనా కావాలి, మీ శాంతి లేచిపోతే మీ సంగతే చూసుకుంటా. నా బిడ్డ ఆశుకి తెలియగానే చెప్పండి, వచ్చి తీసుకొని పోతా. కల్పన, నీకు మరణ శాసనాన్ని రాసిన వాసుకి నుంచి తప్పించుకున్న నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు ఆ రోజు, గుర్తుందా? గుర్తుంది. ఇన్ని అవుతున్నా ఆ దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉంచుతున్నాడో అని. దానికి సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఇన్ని దినాలు నీ అమ్మకు నీ అన్నకు దూరం ఉన్న రోజులకు సమాధానం చెప్పే గడియ వచ్చింది. ఆ వాసుకి ఆత్మను శాశ్వతంగా దూరం చేసే రోజు వచ్చింది. పద. బిలాల్, మొదలుపెట్టు. బిలాల్ బాయ్, కాశ్మీరాన్ని భూమి మీదకి రప్పించు. బిలాల్, ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ మంత్రాలు ఆపుకు. దోణి సంగతి నేను చూసుకుంటా. నీకు దమ్ముంటే నా శరీరంలోకి రావే వాసుకి. అయితే వీడిని కూడా చంపనా? చంపి రానా? అంటే అమ్మాయిని చంపేశావా? దాన్నే కాదు, మళ్ళా దిగి వస్తే ఆ కాశ్మీరాన్ని కూడా చంపేస్తా. తప్పు సప్పులు చేయంగ తల్లో, కళ్ళ గజ్జేలు గట్టి ఆడంగ తల్లో. నా కుటుంబానికి శాంతి కలిగింది ఆ రోజు కాదు, దీని ఆత్మను నా చేతులతో బూర్తి చేసిన ఈ రోజు నా ఆత్మకు శాంతి కలిగింది. ఎల్లమ్మ తల్లో. అక్కీ కుటుంబం మీ ఘోరం నుంచి బయటపడ్డ 2 నెలల తరువాత కంజోష్, నా కూతురుని నాకు లేకుండా చేసిన ఒక నలుగురిని రక్తం కక్కుకొని చచ్చిపోయేలా చేస్తావా?